ఎప్పుడు ప్రారంభమైంది? ప్రపంచ పుస్తక దినోత్సవాన్ని 1923లో స్పానిష్ రచయితలు మరియు ప్రచురణకర్తలు స్పెయిన్లోని బార్సిలోనాలోని సెర్వాంటెస్కు నివాళులర్పించడానికి ప్రారంభించారు. అతని మరణం ఏప్రిల్ 23న జరిగింది. అదే రోజు విలియం షేక్స్పియర్ మరియు ఇంగ్లీష్ రచయిత మిగుల్ డి సెర్వాంటెస్ మరణించారు. 1995లో యునెస్కో ఏప్రిల్ 23ని అధికారికంగా ప్రపంచ పుస్తక దినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచంలోని అత్యంత పురాతన పుస్తకం ఏది? ప్రపంచంలోని అత్యంత పురాతన పుస్తకం బుక్ ఆఫ్ ది డెడ్. ఇది 3500 సంవత్సరాలకు పైగా పురాతనమైన ఈజిప్షియన్ మత గ్రంథం. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన పుస్తకం ఏది? ప్రపంచంలోని అత్యంత ఖరీదైన పుస్తకం ది ఫస్ట్ ఫోలియో. ఇది 1623లో ముద్రించబడిన విలియం షేక్స్పియర్ నాటకాల సేకరణ. 2004లో దీనిని $19.5 మిలియన్లకు విక్రయించారు. ప్రపంచంలోని అత్యధిక పేజీలతో కూడిన పుస్తకం ఏది? ప్రపంచంలోని అత్యధిక పేజీలతో కూడిన పుస్తకం ది అట్లాస్ ఆఫ్ ది యూనివర్స్. ఇది 2700 పేజీలతో కూడిన ఖగోళ శాస్త్ర పుస్తకం. ప్రపంచంలోని అత్యంత వేగంగా అమ్ముడైన పుస్తకం ఏది? ప్రపంచంలోని అత్యంత వేగంగా అమ్ముడైన పుస్తకం హ్యారీ పాటర్ అండ్ ది సోర్సరర్స్ స్టోన్. ఈ పుస్తకం యొక్క మొదటి ఎడిషన్ 500 మిలియన్లకు పైగా కాపీలు అమ్ముడైంది. Please subscribe to Smile Square channel. Thank you for watching the video.